సూర్య సూర్య రే సూర్య ఏమైందిరా? మా నాన్న ఆత్మహత్య చేసుకొని చనిపోతాడని అస్సలు అనుకోలేదురా. ఊరుకో జరిగింది ఏదో జరిగిపోయింది. చాలా బాధ ఉందిరా. ఊరుకో లేకపోతే వాడికి ఒకసారి ఫోన్ చేద్దాం. నాన్న. సూర్య ఎలా ఉన్నావురా? బాగున్నా నాన్న. మంచిగా చదువుకొని జాబ్ సంపాదించాలి నాన్న. సరే నాన్న, తెచ్చుకుంటా. సరే ఉంటాను. సరే ఉంటా మరి, బాయ్. సరే సరే. శివయ్య శివయ్య. అయ్యా ఏం శివయ్య, డబ్బులు ఎప్పుడు ఇస్తావు నువ్వు? ఈ పంట డబ్బులు రాగానే ఇస్తానయ్యా. సరే, పంట డబ్బులు రాగానే వస్తాను నేను. ఏమరా అజయ్ తెడిపోయారు? రమేష్ గారి దగ్గరకు పోయి వచ్చిండ్రా. ఎందుకు, ఏమైందంట? ఏడుస్తున్నాడు ఆడ పాపం. ఎందుకు? అక్కడ పోరు వదిలేసింది అంటారా? అమ్మ అందరికి బాగా. అవు సీను, అంతా మంచిదేనా? మంచిదే. సూర్య ఐ లవ్ యూ. నేను నిన్ను ప్రేమించట్లేదు. అయినా నీకు పని పాట ఏం లేదా? ఎప్పుడు చూసినా నా వెంటనే ఐ లవ్ యూ అని తిరుగుతూనే ఉంటావు. అవును, నువ్వు నన్ను ఇష్టపడేదాకా నీ వెంట పడుతూనే ఉంటా. నువ్వు మారవు. రే నట్రా. హలో నాన్న. నాన్న రేపు ఊరికి వస్తున్నా. సరే నాన్న. సరే ఉంటా మరి, బాయ్. అయ్యో దేవుడా, ఏంటిది ఈ పరిస్థితి? వర్షాలు సరిగా పడడం లేదా? నా ఉన్న పంటంతా ఎండిపోయి.
సూర్య, ఐ లవ్ యూ. అంజలి, నీకు అర్థం కావట్లేదు. మా నాన్న వ్యవసాయం చేసుకుంటా కష్టపడి నన్ను చదివిస్తుండు. నా కొడుకు జాబ్ తెచ్చుకుంటాడని చెప్పేసి ఎన్నో ఆశలు పెట్టుకొని నా మీదే బతుకుతుండు. ఇప్పుడు మా నాన్న ఆశలన్నీ బూర్దిపాలు చేయమంటావా? లేదు కదా. ఏదైనా నా గోల్ తర్వాతనే, ప్రేమైనా దోమైనా. అది అర్థం చేసుకోమంది. నా బాకీ డబ్బులు మర్చిపోయావా? లేదయ్యా, మర్చిపోలేదు. వర్షాలు కురవక ఉన్న పంటంతా ఎండిపోయింది. మరో పంటకు కంపల్సరీ కడతానయ్యా. రేపు ఉదయం వరకు నువ్వు డబ్బులు ఇవ్వకపోతే నీ భూమి లాక్కుంటా నేను. రేపు ఉదయం వరకు నువ్వు డబ్బులు ఇవ్వకపోతే నీ భూమి లాక్కుంటా నేను. రేపు ఉదయం వరకు నువ్వు డబ్బులు ఇవ్వకపోతే నీ భూమి లాక్కుంటా నేను. ఈ భూమి తల్లిని వదిలేసి జీవించడం నా వల్ల కాదు. అన్నా 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 అంజలి, నాన్న ఇంక లేడంజలి. ఊరుకో సూర్య. వర్షాలు కురవక పెట్టిన పంటలు ఎండిపోయి చాలామంది రైతులు ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నారు. అంటే ప్రతి సంవత్సరం ఎందరో రైతులు మా నాన్నలాగే ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నారన్నమాట. ఇక ఏ రైతు ఆత్మహత్య చేసుకోకూడదు. వర్షాలు ఎక్కువగా కురవాలంటే ముఖ్య కారణం చెట్లు ఎక్కువగా ఉంటే వర్షాలు ఎక్కువగా కురుస్తాయి. కాబట్టి నేను ఒక మొక్కను పెట్టి స్నేహితులకు ముగ్గురికి వాట్సాప్ ద్వారా ఫోటో మెసేజ్ పెడతాను.
అన్నయ్య బాగున్నారా? బాగున్నాను. తిన్నారా మీరు? తిన్నామన్నా. సరే. వాట్సాప్లో మెసేజ్ చేసిన పొద్దున మీకు చూసిర్రా? చూడలేరా? మనం కొంతమంది మొక్కలు పెట్టినంత మాత్రాన అందరు పెడతారా? ఎంత పెద్ద తుఫాన్ అయినా కొన్ని చినుకులతోనే మొదలవుతుంది, ఎంత పెద్ద ఉద్యమమైనా కొందరితోనే మొదలవుతుంది. నీ యజ్ఞంలో మేము కూడా సమిధులు అవుతాం రా. అయితే ఆ సమిధల్ని వెలిగించి అగ్నిని అవుతాను మీ యజ్ఞంలో. శభాష్. సూర్య, మనం మొక్కలు పెట్టమని వాట్సాప్ చేశాం కదా, ఏ ఒక్కరు కూడా పెట్టట్లేదురా. అవును, నా ఫ్రెండ్స్ కూడా అలాగే చేస్తున్నారు. సర్లేరా. ఇదేం కాలుష్యం బాబు? మొక్కల్ని నాటనరా అంటే ఎవ్వడు పెట్టడు కానీ ప్రతివాడు ఇదేం కాలుష్యం రా అనేవాడు. ఈ పచ్చని చెట్లను చూస్తే చాలా సంతోషంగా ఉందిరా. మొదట్లో జనాలను చూసి ఒక్క మొక్కైనా నాటుతారో నాటారో అని చాలా భయం వేసేది, కానీ ఇదంతా చూస్తే చాలా ఆనందంగా ఉంది. అవునురా, మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. నిజంగా రా. యో బ్రో, హాయ్ 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 బ్రో. బ్రో, హాయ్ హాయ్. క్రేజీరా, మీరు మొత్తానికి సాధించాలి అనుకున్నా. అవునరా, హ్యాపీ ఉందిరా ఇవాళ అనుకున్న చేసేది. కానీ మీరు లేకపోతే ఇదంతా అయ్యేది కాదు. అవునరా, జనాలకు కూడా ఆక్సిజన్ బాగా అంది, ఇంకా రోగాలు రాకుండా ఉంటుంది. ఇక్కడ నుండి వర్షాలు కూడా చాలా బాగా కురుస్తాయి. మరి మీరు కూడా ఒక మొక్కని నాటండి, వాట్సాప్లో మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. గో గ్రీన్. చెత్తలో విషవాయువు, చెట్టులో ప్రాణవాయువు. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. పర్యావరణాన్ని రక్షించండి, ఆరోగ్యంగా జీవించండి. మొక్కలు పెట్టండి, ఆరోగ్యంగా జీవించండి. ప్రతి ఒక్కరం ఒక మొక్కను పెడదాం, మన పర్యావరణాన్ని రక్షించుకుందాం. గో గ్రీన్.